పృథ్వీ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్, మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడినా కానీ ఏదో వివాదం వస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటున్నాను. అలా ఏం లేదండి. ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి అసలు వివాదాలు? పృథ్వీగా వివాదం అంటే నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే భక్తుల్లో నేను ఒకడిని. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, అది తప్పో ఒప్పో ఏదైనా సరే. మళ్ళీ ఇటొక మాట అటొక మాట వద్దు. నువ్వు ఏదనుకుంటున్నావు అది చెప్పు. కొంతమందికి నచ్చుద్దు, కొంతమందికి నచ్చకపోవచ్చు. రేపొద్దున నేను ఏదైనా తప్పు చేసినా ఈయన ఇలా చేశాడు అని మాట్లాడు, తప్పులేదు దాంట్లో. అది లోపల ఒకటి బయట ఒకటి వద్దు అని ఎవరన్నా, అదే అలా అలవాటైంది. ఎందుకే మొన్న వేదిక మీద జరిగిన దానికి అంతా మీరు ఏదో సారీ చెప్పారంటే వార్తలు కూడా వచ్చేసినాయి. అది క్లోజ్ అయిపోయినట్టేనా? క్లోజ్ అయిపోయిందండి. అది అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఆయన కూడా అన్నారు. అది పృథ్వీరాజ్ అని కూడా ఆ రోజు లైలా ఫంక్షన్ రాకపోయినా, ఇది మాట్లాడకపోయినా ఏదో ఈ సినిమా ఒక 20 లక్షల మందికి పబ్లిసిటీగా వెళ్ళిపోయింది అది. సో నేను కూడా డైరెక్టర్ అసోసియేషన్ ఆయన పిలిపించారు, వీరశంకర్ గారు. ఓకే సరే, ఆయన కోసం మన సినిమా బాగుండాలి, చలనచిత్ర పరిశ్రమలో మనం కూడా ఉన్నాం కాబట్టి సో అక్కడికి ఫుల్ స్టాప్ పడిపోయిందండి. అంటే ఇలాంటి వివాదాల వల్ల సినిమాలు కూడా పబ్లిసిటీ జరుగుద్ది ఆటోమేటిక్గా. అవును అవును అది అవునండి. కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో సరదాగా మాట్లాడినా అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. కాబట్టి అసలు సినిమా వేదిక మీద మనం మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా దాన్ని వైరల్ చేస్తున్నారు. అదే పొలిటికల్గా అంటే మనం మాట్లాడుకోవచ్చు హాయిగా. మా గవర్నమెంటు, కూటమి గవర్నమెంటు, మా చంద్రబాబు గారు, మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు అని మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. అక్కడ హద్దులు లేవండి మనకి. అదే ఇప్పుడు ఎందుకంటే మాకు మునసబు గారు అని అంటారండి. ఒక ఆయన పెద్ద ఆయన తాడేపల్లిలో రైస్ మిల్లు. ఆయన జాతకం చెప్పేస్తారండి ముందు. అంటే బాగా ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి ముందు నుంచి ఉన్నాడు అతను. ఒకసారి సర్పంచ్ చేసాడు, అంతే కూర్చుంటాడు. పేద ప్రజలకి హెల్పింగ్ ఉంటుంది బాగా. ఒరే పృథ్వీ, ఈ రాజకీయం ఏమీ లేదు అబ్బాయి, 151 అంటున్నాడు కదా, దాంట్లోంచి మధ్యలో 5 క్రెయిన్ బెట్లు వేపేస్తారు జనాలు అన్నాడు అండి. అదే ఆయన చెప్పిందే జరిగింది. అదే ఇప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఉందండి. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్లు 11 నెంబర్ మీద బర్త్డే వచ్చినా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఎర్ర చీర కట్టుకుందంతా నా పిల్లం అంటే, ఇప్పుడు అమెరికా మీద అటాక్ జరిగింది ఆ 20 hours మీద 11వ తారీఖు, అది 13 అది. ఇంక ఇప్పుడు దీనికి ఏదన్నా మార్చుకోవాలండి. ఇప్పుడు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళి మీ క్రికెట్ ప్లేయర్లు 11 మంది బాగా ఆడారంటే అది మమ్మల్ని అన్నారు అంటారు. ఇంక దీన్ని ఎలా సావాలి ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా అడిగినా కూడా అబ్బాయి ఒకటి తర్వాత ఒకటి అబ్బాయి అని అలా అనాలి. ఇంకా అంటే అది 2గా వెళ్తుందండి. అది ఇలాగా అయిపోయిందండి. ఇట్లా మాట్లాడినా దాంట్లో కొడితేస్తారండి. అదే అంటే ఏమైందంటే, నేను వైసీపీలో ఉన్న 2-3 నాయకులు వాళ్ళు బయటకు వచ్చేసారు ఈ మధ్య. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒరే ఏమీ లేదు, ఒకప్పుడు దాసనారాయణరావు గారు మాట్లాడితే కర్ర విరగదు, పాము చావదు, గుచ్చుకుంటుంది గుండెల్లో టక్కుమని. నీ బాట అలా ఉంది, నీ గొంతు అలా ఉంది, దాంతో ఎవడికి మింగుడు పడట్లా. వీడు అటెళ్ళాడు, మన దగ్గర ఉండి అటు పోయాడు, మన ఉసుగులన్నీ అడిగి తెలుసు, ఈ గుచ్చుతున్నాడు గుణపం వేసి అని. ఇదండి మాట ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి. అదే ఏదైనా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి, దీని గురించే మాట్లాడమని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా విషయాలు మనకి ఎందుకన్నా మనం ఏదైనా సరదాగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం, మన అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నారు. ఏదేమైనా మొత్తానికి మొన్న ఈ మధ్యన మీరు ఆ వైరల్ అవ్వడం అనేది ఎక్కడ చూసినా మళ్ళీ పృథ్వీ అంటున్నారు. అదండి, సంవత్సరంలో ఒకసారి స్టార్ట్ అవుతుందండి. అదే అది జనవరిలో స్టార్ట్ అవ్వాలా, ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వాలనేది కాలం నిర్ణయిస్తుంది. ఇక అది ఇయర్ మొత్తం లాగుతుందండి దాన్ని. ఇప్పుడు నేను కూడా ₹1 పబ్లిసిటీ ఖర్చు పెట్టక్కర్లే. ఇక అది కనపడదు ఉంటుంది. ఎక్కడ చూసినా రేపు ఆంధ్రాలో ఎక్కడ చూసినా
ఏదో ఆయన లైలాది ఎప్పుడేదో అన్నారు కదా అది. అదే అలాగా ఒక ఫ్రీ పబ్లిసిటీ లాగా పోన్లేండి, ఏదో దేవుడి దయ వల్ల సినిమా కూడా బాగుందంట. చాలా హ్యాపీ. అవును. ఈరోజు అంటే మీ ఇంతకీ నేను ఆ సినిమా చూడలేదు కానీ ఆ పాత్ర ఉందో లేదో మరి మీకైనా తెలుసా? మేకల సత్తి పాత్ర. మేకల సత్తి పాత్ర ఉందండి. మేకల బండిలో మనం లేయటం ఉంది. అతను అభిమన్యు సింగ్, గబ్బర్ సింగ్ విలను, నువ్వు వ్యాపారం చేయటానికి వీల్లేదు అని అతను మటన్ కొట్టు మస్తాన్ టైప్ క్యారెక్టర్ అతనిది. సో అది సినిమాలో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. సరే, ఆయన నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, పొద్దున్న మా పాప ఉంది, అయిపోయింది ఏదో అయిపోయింది, సినిమా బాగుందంటే పోనే ఉండని. అంటే ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు కదండి మొత్తం, అదేంటి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఏదో మా సినిమాలో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఎవరో తెలియదు అని అంటే, కరాటే రాజు గారి అబ్బాయి రామ్ చరణ్ గారి నిశ్చితార్థానికి వస్తే ఈ అబ్బాయి ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేస్తారంట, చేస్తే మటుకు పెద్ద హీరో అవుతాడు అని చెప్పినవాడు నేనండి. అక్కడ నేను చాలా వేదికల మీద చెప్పా, ఆ రోజు కూడా అదే చెప్పా. ఆయన అలా మాట్లాడితే నేను కొంచెం హర్ట్ అయ్యానండి. అది ఆయన ఎవరో మాకు తెలియదు, ఏదో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయాడు. మాట్లాడేటప్పుడు కూడా మేము లేవు, మేము చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము, మేము అది ఇది అన్నాడు. అక్కడే కూర్చున్నారు ఎదురుగుండానే, వేరే దాంట్లో వీడియో పెట్టారు. సరే, మేము స్కూల్లో చాలామంది నేర్చుకుంటే నేను స్కూల్లాగా సంస్కారం ఉందా అన్నట్టు అన్నాడు. సంస్కారం ఇవన్నీ నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేము. సంస్కారం లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మాట్లాడలేము, సంస్కారం లేకపోతే బాలయ్య బాబుతో మాట్లాడలేము, మనలో సంస్కారం లేకపోతే వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారితో కూడా మాట్లాడలేము. సంస్కారం గురించి ఇంకొకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పృథ్వీరాజ్కి లేదండి. ఐ ట్రావెల్డ్ విత్ నందమూరి తారక రామారావు గారు, ఆయన కన్నా దిగ్గజం ఎవరు లేరు. అవును, ఏమండి, సంస్కారవంతుడికి నువ్వు ఏదో వాళ్ళకందరికీ మన సంస్కారం. మీరు సారి చెప్పిన దానికన్నా ఇది ఎక్కువ బాధ కలిగింది. ఇది ఎక్కువ బాధ కలిగిందండి. అదే ఇప్పుడు సంస్కారవంతుడండి తెలుగు చలనచిత్ర దర్శకుడు వీరశంకరు అన్న, మనం సినిమాలో ఉన్నాం, సరే ఈ వివాదాలన్నీ, మన సినిమా బాగుండాలి, సరే వ్యక్తిగత దోషంలో ఇవన్నీ ఎందుకు, సినిమా బాగుండాలని మా అన్నయ్య కోరుకున్నాడు కాబట్టి నేను ఒక వీడియో వదిలే. అది సంస్కారం అంటే అండి. అది ఈయన మాట అంటాడు, నాకు చాలా బాధ అయింది. ఇప్పుడు సినిమాలో ఏముందండి, ఇప్పుడు ఈరోజు మీ దగ్గర నేను క్యారెక్టర్ చేయొచ్చు, రేపు ఆయన దగ్గర చేయొచ్చు. ఇది ఒక మహాసముద్రం. చూడొద్దు సినిమా అంటే ఎవడు చూడకుండా మాండు. చిన్నప్పుడు చూడండి, ఇటు వెళ్ళొద్దురా అంటే అటే వెళ్తాడు. అదండి, అంటే వాళ్ళ భయం వాళ్ళది, నేను మాత్రం నష్టపోతాడనే ఒక ఉద్దేశం కావచ్చు సార్. ఇప్పుడు మహా ఉద్యమాలు చాలా ఉన్నాయండి. రైతు భరోసా మీద పెద్ద ఉద్యమాలు, ఇది చేనేత కార్మికుల ఉద్యమాలు. అలాంటప్పుడు సినిమాలు రిలీజ్ అయితే సినిమా చూడకండి, బ్యాన్ చేయడానికి. మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు పృథ్వీరాజు మాట్లాడాడు, బ్యాన్ చేయండి. పృథ్వీరాజు ఆడవారి పట్ల అసహ్యంగా మాట్లాడాడు, బ్యాన్ చేయండి. అంతేగాని దాన్ని ఎక్కడో ఎలక్కి చిలక్కి సంబంధం లాగా దాన్ని పెట్టి వీళ్ళు అక్కడ కూర్చుని, సినిమా అనేది బ్రహ్మాండంగా ఆయన రేంజ్ సినిమా, ఆయన రేంజ్ సక్సెస్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన సినిమాలు ఎలా ఆడుతున్నాయో అలాగే ఆడతాయి. ఇది ఇంకా పబ్లిసిటీ అయింది. అది అంటే వాళ్ళు పబ్లిసిటీ అయింది అనుకోవట్లా, మనకి డ్యామేజ్ అవుతుందనే ఫీలింగ్ వీళ్ళకి భయం వచ్చేసింది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ఒక నందమూరి తారక రామారావు గారి మాటను విశ్వసించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. బ్రదర్ పృథ్వీరాజు మనకి ద్రోహం చేశాడు, ఈ సినిమా బహిష్కరించండి అంటే క్లోజ్ అయిపోతాయి. అంతే కదా, ఇక దానికి మించిన ఉదాహరణ లేదండి. అంతే లేదు. అవును, ఎందుకంటే అందరూ బాగుండాలి, సినిమాలు బాగుండాలి. సో నేను కూడా ఏంటంటే సినిమాలో ఉన్నా లేకపోయినా అండి, అటువంటి క్యారెక్టర్లు ఉన్నా లేకపోయినా నేను మటుకు ఇక మీదట ఏది పెట్టినా మనం అక్షరం మీద, ఆ నెంబర్ మీద ఏదో ఒకటి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక అయితే మాట్లాడదలుచుకోవాలి. 11 మీద మాట్లాడరంటారు, నేను ఇక 11 మీద 150 మీద అది వేరే వేదికలు ఉంటాయండి, రాజకీయ వేదికలు ఉంటాయి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు వాటిలో ఉన్నప్పుడు మేము మా కార్యకర్తలు ఎంటర్టైన్ చేయాలి.
మా కార్యకర్తలు ఉత్సాహం తీసుకురావాలి, అప్పుడు మేము మాడుకుంటాం. అది రాజకీయం, ఇది సినిమా. అంటే మీరు కూడా సినిమాలో మేకలు అనే పాత్ర ఉంది కాబట్టి మాట్లాడారు. ఇప్పుడు ఆడెవడో రోడ్డు మీద వెళ్తూ ఉంటాడండి, పొద్దున్న చూశాను నేను. చూస్తే ఏముంది దాంట్లో, ఉన్నదే కదా, మొగుడు కొట్టినందుకు కదా తోడుకోళ్ళు నవ్వినందుకు వచ్చింది కోపం అన్నాడు. అవును, అది అలాగా. మీద నేను కూడా మేము ఎంత సెటైర్లు వేసినా మా వరకు మేము సెటైర్లు వేసుకుంటాం, కానీ మా మీద మేము వేసుకుంటాం, కానీ వీళ్ళ గురించి మేము అలా పట్టించుకోండి. ఈ పట్టించుకోవడానికి వేరే రాజకీయ వేదికలు ఉన్నాయి. అది మరి మీరు కూడా పార్టీలు మారటం అనేది తప్పు చేశారు కదా, ఎందుకు అట్లా జరిగింది అసలు? అప్పుడు ఆ పార్టీకి ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఏమైందంటే అండి, ఏదో అంటారు చూసారు, చిప్పు కరెక్ట్గా ఉన్నప్పుడు రికార్డింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనం చిప్పు పోయినప్పుడు ఆ రికార్డింగ్లు పోతాయండి అవి. మా ఊర్లో ఒకడు ఉండేవాడు, తాడేపులోడు. ఏముంది, ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, మాట తప్పుడు మడం తెప్పుడు బ్రహ్మాండం అది ఇది అంటే సరే అంటే మా మేనమామలు వీళ్ళందరూ తెలుగుదేశం, మా ఇంటికి రాకురా నువ్వు, ఎలక్షన్ అయిపోయే వరకు మా ఇంటికి రాకు అంటే వాళ్ళు ఎథిక్స్ అండి. ఫస్ట్ నుంచి టీడీపీ రామారావు గారితో పాటు ఇప్పటి వరకు స్టిల్. సో అప్పుడు అపోజిషన్లోకి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చూసావా ఎలా ఉందో పవర్ అది ఇదని. మళ్ళీ నేను సైలెంట్ అయిపోయాక మళ్ళీ వాడు చిప్పులు మేస్త్రి అని పెట్టాం వాడికి పేరు. వాడు వచ్చి బావా అలా కాదు, 5 ఏళ్ళు మనం అటేపు తిరిగాం కాబట్టి ఈసారి అతను డెఫినెట్గా వస్తాడు, నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రివి లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రివి అని చెప్పి మళ్ళీ లేనిపోయిన ఆశలు కల్పించాడు. మాట తప్పుడు మడం తిప్పుడు అంటే మడం తిప్పే ఎక్కువ ఉన్నాయి, మాట తప్పడం ఎక్కువ ఉన్నాయి. అదే అయ్యాక 2020లో నేను రిజైన్ చేశాను, బయటకు వచ్చాం. 2020 చేదు అనుభవాలు బాగా జరుగుంటాయి రాజకీయాలు చాలా అండి. అసలు అది RRR రఘురామకృష్ణరాజు గారు ముందు మాకు మార్గదర్శకుడు. నేను వచ్చాక కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అండి, రూరల్ నెల్లూరు. అరాచకాలు అకృత్యాలు ఇవన్నీ ఉన్నటువంటి పార్టీ అది. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మరి చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించాలి, అప్పుడు భయపడ్డారు. అవునండి, ఎవరు స్పందించాలన్నా భయపడ్డారు. అవునండి, అప్పుడు చెప్పానండి నేను, ఒక్క తేనె తుట్టి మీద రాయి వేశారు, వాటి దెబ్బలకి మీరు ఎదురు చూడండి అని. అంతటి ఉదాత్తమైన వ్యక్తి, రాష్ట్రానికి ఒక దశ చూపించిన చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ వల్లే ఈ రోజున ఎన్ని సంస్థలు ఎంతమంది బాగుపడ్డారు. కాబట్టి ఆయన తీసుకెళ్ళి నిరాధారాలు లేని సాక్ష్యాలు లేని కేసుల్లో ఆయన జైల్లో పెట్టి మీ ఎగో సాటిస్ఫై చేసుకున్నారు. సో ఆయన బయటకు వచ్చాక ఈరోజు బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఆయన కరకట్ట దగ్గరికి. అక్కడే టర్న్ అయిపోయిందండి మొత్తం. ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు పలికారు, ఇంకా దాంతో అయిపోయిందంటే. ఆయన కూడా మొన్న కూడా మాట్లాడిన మాట, 10 సంవత్సరాలు కూటమి అనేది కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా బాబు గారు ఈ ఏజ్లో 24/7 ఆయన పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 24/7 పనిచేస్తున్నారు. లోకేష్ బాబు అలాగే ఉన్నారు. భారతదేశ చరిత్రలో అండి ఏ పంచాయతీరాజ్ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ మనం ఎక్కువ ఎక్కడ ఒక నందమూరి తారక రామారావు గారి బొమ్మ చూసేవాళ్ళం, చంద్రబాబు గారి బొమ్మ చూసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశం చంద్రబాబు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడా లేదండి ఇండియాలో. ఆ దిశగా ప్రయత్నిస్తే వీళ్ళు బురద చల్లేవాళ్ళు. ఇప్పుడు బురదలో దొల్లేవాడు బురదలోనే మాటలు మాట్లాడతాడు. అభివృద్ధి పరంగా ఈ రోజున అమరావతి, అంతకుముందు నేను వెళ్ళి చూసిన అమరావతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. రోడ్లు కానీ, లైట్లు కానీ, కంపెనీలు కానీ. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుందండి. ఈ ఉగాదికి అంతా మొత్తం వెలుగులో అమరావతి అవుతుందండి, అద్భుతంగా. మీరేమన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏదైనా పదవి? నాకు ఒకటే అండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతంగా చేశారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎప్పుడు ధైర్యంగా మాట్లాడండి, మంచి నాయకులు అవుతారు. మీకు ఎప్పుడు నేనున్నా మీకు అనే భరోసా అండి. అలాగే లోకేష్ బాబు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు, గౌరవిస్తారు. లైక్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కటే మాట అన్నాడండి, ఈ ఎన్నికలు మా కూటమికి మాకు ఒక గడ్డు పరీక్ష. ఈ విజయంలో మేము విజయం సాధిస్తే మా విజయంతో పాటు నువ్వు కూడా ఉంటావు.
అన్నారండి. ఇంతకుమించి అంత గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నప్పుడు మనకి భోజనానికి కరువే ఉందండి. అదే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళందరితోటి మనకి అవినాభావ సంబంధాలు ఇవన్నీ ఉండాలంటే మనలో ఉన్న రుగ్మతలు తీసేయాలి. ఈ పార్టీలు ఫంక్షన్లు ఇక్కడే డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి ఎక్కువ. ఏదో రాజకీయం గురించి మాట్లాడమంటారు ఎక్కడో. అందుకని ఇవన్నీ లేకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి మేము అన్నీ స్టాప్ చేస్తాం. ఒక్కోసారి పార్టీ పరంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది, నోరు జారుతాము, అది ఇరుక్కుపోతాం, ఆ వీడియో ఎక్కడో ఉంటుంది, మళ్ళీ పార్టీ మారినప్పుడు అవన్నీ మళ్ళీ మిగులుతూ ఉంటాయి. అదే అందుకని ఇది ఒక లెసన్ అండి. ఇది ఇప్పుడు 2024 సంవత్సరం రాజకీయం అనేది అతి తూచి పెద్దలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికి మాట రాకుండా మన నడవడిక ఉండాలి. ప్రతిదీ ఏమంటే ఈ ఊరు వెళ్ళమంటున్నారు, వెళ్తాను, అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి కనుక్కునే మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా మాట్లాడినా కూడా మాకు అధిష్టానం నుంచి పిలుపు రాలేదు, వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా మేము చేయగలుగుతాం అని చెప్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఎక్కడెక్కడ తిరిగారు మీరు? మొత్తం దగ్గర 64 కాన్స్టిట్యున్సీలు తిరిగామండి. ఫస్ట్ విడత 30 రోజులు చేసాం, తర్వాత ఒక 40 రోజులు మొత్తం ఏకదాటిగా తిరిగాం. శ్రీకాకుళం నుంచి అండి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, ఇటు మొత్తం ఈస్ట్ వెస్ట్ అప్ టు తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు, మొత్తం మ్యాక్సిమం తిరిగా ఉండేది. ఓటర్ నాడి అర్థమైపోయింది మీకు? ఓటర్ నాడి తెలిసిపోయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నానండి, జనాలు ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేస్తాం, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, భూదందాలు, ఇసుక దందాలు, లిక్కర్ మాఫియాలు ఇవన్నీ చూసి విసిగిపోయి ఉన్నారండి జనం, అరాచకాలు, అకృత్యాలు. కాబట్టి ఈసారి 150 దాటుతుంది మాదే అన్నాను. అదే వాళ్ళు 175 ఉన్నారు. లేదురా నాయన 164 వరకు మేము 160 పోనీ 160 మా జనసేన 21 ఇద్దరు ఎంపీలు గెలుస్తారంటే వీడికి చిప్పు ఏదో దొబ్బినట్టుంది, వీడు ఏదో అలా మాట్లాడుతున్నాడు. మే 9 మేము ప్రమాణ స్వీకారం అన్నారండి. నాకు అప్పటికి ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ కూడా మేము కాకినాడలోకి వెళ్ళి కూర్చున్నాండి, జేఎన్టీ ఎదురుకుండా క్లబ్లో కూర్చున్నాం. ఎలాగైనా భగవంతుడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎరగదీయాలి, ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి ఇదే మా మైండ్లో ఉంది. ఉదయం 8 గంటలకు పూజ చేసుకుని ఆన్ చేయగానే 60-70 స్థానాల్లో కూటమి ముందంచా, వీళ్ళకి అసలు ఓపెన్ అవ్వాల. అక్కడ దగ్గర 95-96 వచ్చాక ఒకటి అలా వచ్చినాయండి. అది ఎన్నికల సీట్ ఏమైనా అడిగారు అసలు మీరు? పోటీ చేస్తామని ఏమైనా అడిగారు? అడగలేదు సార్, అడగలేదు. ఇప్పుడు అందరూ మన వాళ్ళు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నం పెడతారు. ఇంకెందుకు మన వాళ్ళ మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్ళి ఆ పార్టీ మేనిఫెస్టోని 10 మందికి వినిపిస్తే మనం సక్సెస్. భవిష్యత్తులో అయినా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా, ఆలోచన ఉందా? ఇస్తే తప్పకుండా చేస్తారండి ఈసారి. మరి సినిమాలకు ఒక పక్క, ఈ రాజకీయాలు ఒక పక్క, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు రెగ్యులర్ ఎమ్మెల్యే అనుకోండి, నేను కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. నేను ఒక కార్యకర్త కాబట్టి నేను వాళ్ళు ఎప్పుడెప్పుడు చెప్తున్నారో అప్పుడంతా నేను ట్రావెల్ చేసుకొని రావచ్చు, నేను ఉన్న చోట నుంచి నేను మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను, సో అది అందరూ చాలామందికి వెళ్తుంది. రేపు మాది ప్లేనరీ ఉందండి, మార్చి జనసేన ప్లేనరీ 12, 13, 14 పిఠాపురంలో. అప్పుడు మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కార్పొరేషన్, మున్సిపాలిటీ పృథ్వీరాజ్ గారు రండి అని అంటే అప్పుడు బయలుదేరాలి. ఓకే, అంతే. సేవాభావంగా ఉండాలండి అది. అంటే మీలో పాత రుగ్మతలు ఏమైనా ఉంటే తీసి పారేశారు? అసలు లేవండి, లేవు. ఎవరైనా పార్టీ పిలిచినా లేదంటే నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, దూరంగా ఉంటాను, నన్ను వేరే రకంగా అనుకోవద్దు అని చెప్పి పంపించేస్తున్నాం. ఇప్పుడు బ్రో సినిమాలో ఆ పాత్రని అంబటి రాంబాబు గారు ఇది మా పాత్ర అన్నట్టుగా బయటకు వచ్చినాయండి. అది మీరు ఏమైనా వాళ్ళు ఇంపోజ్ చేశారా, లేదా ఎట్లా జరిగింది ఆ పాత్ర అనేది? అసలు నాకు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు సముద్రకని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక దరిద్రుడు కుటుంబ సభ్యులను పట్టించుకోడు, వాడికి విలువలు లేవు,
బాధ్యతలు లేవు, ఎప్పుడూ తాగుతుంటాడు పబ్బుల్లో పడి. ఆ క్యారెక్టర్ ఏదో ఉంది, ఒక మహా అంటే 2 నిమిషాలు ఉంటుందేమో అన్నారు. అది సరే 2 రోజులు చేశారండి, నిమిషం ఒక రోజు చేసేటప్పటికి నేనేదో మామూలుగా మీరు డ్యాన్స్ లాగా చేయకండి, ఏదో ఇప్పుడు మనకి పేడ వేసి పేడ తొక్కుతారు చూసారు అటు ఇటు అనేవనగా అలాగా వేసేయండి, ఏదో మీకు తోచింది వేసేయండి అన్నారు. అది తోచింది వేసేసేటప్పటికి సినిమాలో చూస్తే వాడు అలాగే చేశాడు. అది అంబటి రాంబాబు. అప్పుడు దాకా నేను చూడలే ఆయన డ్యాన్సు. ఆయన బాధ ఏంటంటే ఈ నా క్యారెక్టరు 2 నిమిషాలే పెట్టారు, ఇంకా ఒక 15 నిమిషాలు ఉండుంటే నాకు ఇంకా పేరు ప్రఖ్యాతులు వచ్చేవి అని అతను ఆయన. సో నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పానండి. తర్వాత ఆయన సంక్రాంతికి ఈ గొబ్బెమ్మలో పెట్టినప్పుడు పిలవండి, మంచి డ్యాన్సులు వేస్తారు, నాకన్నా పెద్ద డ్యాన్సరు, మాజీ మంత్రి కాబట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఆయనకి రెమ్యునరేషన్ అన్నారు. అదే